హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశానండి. ఎప్పుడు కూడా చికెన్ వేరేగా బిర్యానీ వేరేగా చేసేదాన్ని. ఈరోజు మా చిన్నోడు అడిగేదాన్ని, వాడి కోసమే స్పెషల్గా చికెన్ బిర్యానీ అనేది తయారు చేశాను అనమాట. ముక్క మాత్రము చాలా మెత్తగా ఉడికింది, చాలా టేస్ట్గా కూడా వచ్చింది. నేను ఫస్ట్ టైం తయారు చేసినా సరే చాలా బాగా వచ్చింది. ఎలా తయారు చేసినది చూపిస్తాను రండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత దాంట్లో తగినంత ఉప్పు కారం కూడా వేసేసి కొంచెం పసుపు కూడా వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది తీసుకున్నది మొత్తం కూడా నేను బిర్యానీ చేయలేదు. ఇందులో మాత్రము సగం కర్రీ చేశాను, సగం ఏమో బిర్యానీలో వేసాను అనమాట. నేను బిర్యానీ ఎలా చేసినందున చూపిస్తాను రండి. ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఐక్స్ పాయింట్ ఇవ్వడం మర్చిపోతున్నారు, ప్లీజ్ ఐక్ పాయింట్స్ కూడా ఇవ్వండి. పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మళ్ళీనా మ్యాగ్నెట్ చేసుకున్నది పక్కన పెట్టేసాను, మూత పెట్టేసి. అలాగే దీనికోసమని ఒక పావు గ్లాస్ లాగా బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇది నార్మల్ రైసేనండి, బాస్మతి రైస్ అట్లాగేం కాదు, ఇంట్లో ట్రైలీ మనం వాడుకున్న రైసే. బిర్యానీ తయారీ ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. నేను ఇవాళ కుక్కర్లో చేయట్లేదు, కళాయిలో చేస్తున్నాను. కొంచెము నెయ్యి, ఒక 2 స్పూన్లు నూనె కూడా వేసుకొని బాగా మరిగించిన తర్వాత దాంతో గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కట్ చేశాను, పెద్ద పెద్ద ముక్కలుగాన. ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. అలాగే అల్లము ఇన్స్టెంట్గా దంచి వేసాను అనమాట. ఇలా బిర్యానీ చేసేటప్పుడు ఇన్స్టెంట్గా అల్లం వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. అది ఎర్రగా వచ్చేంత వరకు వేపాను. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, అది అందులో వేసుకొని, అందులో హాఫ్ వేసుకున్నాను చూడండి, వేసుకొని చికెన్లో వాటర్ మొత్తం రిలీజ్ అయినంత వరకున ముక్క ఒక 50% ఉడికేంత వరకున వేపుకోవాలి. అంటే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసాం కదా, అది మొత్తం కూడా దానికి పట్టాలి. ఒక 50% వేగిన తర్వాత చూడండి ఇలాగ వచ్చింది. వాటర్ మొత్తం ఇంకిపోయింది, ఆయిల్ మొత్తము రిలీజ్ అయ్యి కనిపిస్తుంది కదా. ఈ టైంలోనే ఒక టమాటీ కట్ చేసి వేసుకోవాలి. టమాటీ కూడా మెత్తగా ఉడికేంత వరకున ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసామనుకోండి, టమాటీ అన్నదిన చాలా సింపుల్గా మగ్గిపోతుంది. ఈ టైంలోని పుదీనా వేసుకుంటే చికెన్కి పుదీనా ఫ్లేవర్ పట్టి చికెన్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. అందులోని బిర్యానీకి పుదీనా అలాగే కొత్తిమీర టేస్ట్ కలిపినా సరే చాలా టేస్ట్గా వస్తుంది కదా. ఇది కూడా మొత్తము ఫ్లేవర్ దానికి పట్టేంత వరకు వేపుకోవాలి. అది కూడా వేగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని, వాటర్ కాకుండా ఓన్లీ బియ్యాన్ని తీసి మాత్రం వేయాలి. బియ్యం కూడా ఒక 5 నిమిషాల వరకు వేపాలన్నమాట. చికెన్ మొత్తము దానికి పట్టేంత వరకు కొంచెం సేపు వేపుకోవాలి. ఇలా చేసుకుంటే బిర్యానీ మాత్రం చాలా టేస్ట్గా ఉంది. దీంట్లోనే తగినంత బిర్యానీ మసాలా వేసాను, అది కూడా మొత్తం పట్టేంత వరకున. మరీ ఎక్కువగా కలపకూడదు, నెమ్మదిగా కలపాలి. ఎందుకంటే బియ్యం విరిగిపోద్ది, ఆల్రెడీ నానున్నది కాబట్టి నెమ్మదిగానే వేయాలి. అలాగే మనం బియ్యం ఎంత అయితే వేసుకున్నామో, ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. చూడండి ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. బిర్యానీ కూడా అంతే టేస్ట్గా వచ్చింది. మూత పెట్టేసుకొని వాటర్ కొంచెం మగ్గిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, విడివిడిగా చాలా నీట్గా ఎంత మంచిగా వచ్చిందో. ముక్క కూడా మంచిగా ఉడికిందనమాట. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఆపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం సర్వ్ చేసుకొని తినడమే. చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వచ్చింది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.